అనంతపురం జిల్లాలో చంద్రబాబు సర్కారుపై నిరసన జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్డీటీకి సంబంధించి నిధుల నిలిపివేతపైన ప్రజా సంఘాలు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సంఘాలు పూర్తి స్థాయిలో ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే నిస్వార్థంగా సేవలు అందిస్తున్న ఆర్డీటీకి నిధులు నిలిపివేతకు పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలి, తక్షణం ఎఫ్సీఆర్ఏని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ అనంతపురంలో భారీ ర్యాలీ అదేవిధంగా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టాయి. కొంతమంది ఎస్సీ ఎస్టీ సంఘాల ప్రతినిధులతో ఒకసారి మాట్లాడదాం. ప్రధానంగా ఎట్లా చూస్తారు, ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈ నిరసన కార్యక్రమం ద్వారా? ఎందుకంటే ఇప్పటికే ఆర్డీటీకి సంబంధించి నిధుల్లో నిలిపివేత జరిగి కొన్ని మాసాలు పూర్తవుతున్నప్పటికీ ఎందుకు ప్రభుత్వం నుంచి స్పందన రావడం అనుకుంటున్నారు? ఇది అనంతపూర్ జిల్లాకి 1969లో ఫాదర్ విన్సెంట్ పెర్రర్ గారు రావడం జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు 56 సంవత్సరాల పైచిలుగా దాదాపు సంవత్సరానికి 500 కోట్ల బడ్జెట్తో ఎస్సీ ఎస్టీలే కాదు అన్ని వర్గాల పేద ప్రజల అభ్యున్నతి కోసం వారి సంక్షేమాన్ని ఆశిస్తూ అభివృద్ధి పరిసే లక్ష్యంగా పెట్టుకొని ఇప్పటి వరకు సేవలు చేసినటువంటి ఆర్డీటీకి కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారం ఎప్పుడైతే చేపట్టిందో అప్పటి నుంచి గడ్డుకాలం అనేది దాపురించి పెరుగుతూ వస్తుంది. మరి ఆ క్రమంలోనే పూర్తిగా విదేశీ నిధులు అనేటివి ఆర్డీటీకి ఆపివేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. మరి ఆ క్రమంలోనే ఈరోజు ఈ విదేశీ నిధులను తిరిగి ప్రవేశపెట్టాలి, కొనసాగించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి అనంతపురం జిల్లాలోని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ అఖిలపక్ష కమిటీ పులికేక ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఆర్ట్స్ కాలేజ్ మైదానం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహిస్తున్నాము. మరి ఆ తర్వాత జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇస్తాము. అయితే ఈ ఉద్యమం అనేది ఇప్పుడే కాదు, దాదాపు నెలల పాటుగా మేము వివిధ రకాలుగా రూపాలలో అన్ని కుల ప్రజా సంఘాలు, ప్రజాస్వామికవాదులు, రాజకీయ వామపక్ష పార్టీలు సైతం ఆర్డీటీ ఉండాలి, ఆర్డీటీ పేద ప్రజల కోసమే పనిచేస్తుంది, ఆర్డీటీలో ఎటువంటి తప్పులు కానీ లేకుంటే లోపాలు కానీ ఇతరత్ర విషయాలు ఏమీ కనబరచలేదు. మరి అయినప్పటికీ ఎందుకు బీజేపీ ప్రభుత్వం దీని మీద కక్ష కట్టుకొని లేకుంటే ఇబ్బంది పెట్టే తరహాలో విధులు నిలిపివేయడం అనేది సమంజసం కానే కాదనే రీతిలో మేము అఖిలపక్ష కమిటీ పొలికేక ద్వారా తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా టీడీపీ కూడా ఉంది, జనసేన కూడా ఉంది. ఎందుకు వారు కూడా మౌనంగా ఉంటున్నారు? జిల్లాకు జరుగుతున్న అన్యాయం ఆర్డీటీ పైన ఎందుకు వారు స్పందించడం లేదంటారు? అనంతపురం జిల్లాలో కూటమి ప్రభుత్వంగా బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు ముచ్చటగా కలయిక ఏర్పరచుకొని అధికారం చేపట్టాయి. మరి అధికారం చేపట్టిన తర్వాత ఆర్డీటీకి సంబంధించినటువంటి విదేశీ నిధులను ప్రవేశపెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము 2 తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీలని మరియు 3 మంత్రులను కూడా కోరడం కూడా జరిగింది. మరి అయినప్పటికీ వాళ్ళు ఈ అధిష్టానం అంటే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఎంత మేరకు తీసుకెళ్తున్నట్లు మాకు ఖచ్చితమైన సమాచారం అయితే ఇంతవరకు లేదు బహిరంగంగా. ఓకే దాస్ గారు, మీరు చెప్పండి, ప్రధానంగా ఎవరి లోపం వల్ల ఇదంతా జరుగుతోందంటారు? ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ఆర్డీటీ సంస్థ నిస్వార్థంగా సేవలు అందిస్తోంది. విద్యా వైద్యంలో పేదలకు అనేక సేవలు అందిస్తున్న ఈ సంస్థ ఇప్పుడు మూతపడే పరిస్థితికి ఎవరు కారణం అంటారు? ఎవరు నైతిక బాధ్యత వహించాలంటారు? ప్రధానంగా మొట్టమొదటిగా నైతిక బాధ్యత అంటూ వహిస్తే కేంద్ర ప్రభుత్వం వహించాలి. మొట్టమొదటిగా దీంట్లోన రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున చొరవ తీసుకోవాలి. రెన్యువల్ చేయకపోతే బడుగు బలహీన వర్గాలు అనంతపురం ఉమ్మడి జిల్లాలో చాలా నష్టపోతారు. దీంట్లో భాగంగానే మీరు తప్పకుండా దీన్ని రెన్యువల్ చేయాలని ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా కలిశారు. ఈ జిల్లాలోన వివిధ కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు కూడా మరి అనంతపురం జిల్లా ప్రజలు కూడా చేశారు. చివరిగా మేము ఇదేమీ జరిగేటట్లు లేదని చెప్పని మేము కూడా ఈరోజు మెండుకున్నాము. దీంట్లో భాగంగానే అనంతపురం ఆర్ట్స్ కాలేజ్ నుంచి మనం కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ ఆఫీస్కి రిప్రజెంటేషన్ ఇచ్చి ఎఫ్సీఆర్ఏని వెంటనే రెన్యువల్ చేయాలనేది ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం అఖిలపక్ష పొలికేక ద్వారా. ఓకే మేడం, చెప్పండి, ప్రధానంగా ఆర్డీటీ ఈ ప్రాబ్లమ్స్కి ఎవరు కారణం అంటారు? ఎందుకంటే ఇప్పుడు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, టీడీపీ, జనసేన, బీజేపీ భాగస్వామ్యంతోనే ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఎందుకు ఇక్కడి నుంచి ప్రెజర్ తీసుకొస్తే వెంటనే అయిపోతుంది కదా, ఎందుకు ప్రెజర్ తీసుకోవడం లేదంటారు? ఇది మొత్తం కేంద్ర ప్రభుత్వం వైఫల్యమే. ఎందుకు అంటే ఒక క్రిస్టియానిటీ బేస్ వెనకల క్రిస్టియానిటీ మతాన్ని చూసి ఈ మతం ఎవరికి సహాయం చేస్తుంది, ఈ మతం నుంచి ఏ కులాల వాళ్ళు లబ్ధి పొందుతున్నారు, ఏ కులాల వాళ్ళు అంటే కింది కులాల వాళ్ళకి ఇక నుంచి విద్య వైద్యం అందకుండా చేయడమే ఈ ప్రధాన ఉద్దేశం. దీని వెనుక ఉన్నటువంటిది ఇది మెల్లగా అందించకపోవడానికి ఇంత పెద్ద ఎత్తున జనాలు. ఒకటి చెప్తున్నాను, దాశరథి గారు చెప్పినట్టు కరువంటూ కాటకమంటూ కడుపు కోతతో అల్లాడిన మా అనంతపురం జిల్లాకి
కన్నులలో విషాదం ఎంత దాచుకున్న తల్లులు చాలామంది ఉన్నారు 69 నుంచి. అన్నార్థులు అనాథలుండని ఆనవయుగం అదెంత దూరం అని చెప్పినటువంటి దాశరథి గారు ఎలా చెప్పారో కరూరు జిల్లా కూడా మా అనంతపురం 69లో అలానే ఉండింది. దానిని మతం అని చూడకుండా కులం అని చూడకుండా 69లో విన్సెంట్ ఫెర్రర్ గారు తోటి మనుషులుగా మనుషుల్ని గుర్తించి మనుషులకు సహాయం చేయాలని తిండి కోసం మొదలైనటువంటి ఇది ఇవాళ నిమ్న కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉండడానికి ఇల్లు, చదువుకోవడానికి విద్య, వైద్యం అన్నీ అందిస్తూ ఫ్రీగా ఒక్క సింగిల్ రూపాయి కూడా తీసుకోకుండా కళ్యాణ దుర్గం అయితేనేమి, బుకరాయి సముద్రం అయితేనేమి దీని నుంచి లబ్ధి పొందింది ఎవరు అంటే ఒక తరం నుంచి రెండో తరగతి ఇప్పుడిప్పుడికే బయటికి వచ్చి నూతనంగా వాళ్ళ హక్కుల్ని అన్నిటినీ ప్రశ్నించే వైపు మొదలు పెడుతున్నారు. కాబట్టి ఈ సంస్థలు అనేవి ఉండకుండా పోతే నిర్వీర్యం చేయాలనే కుట్రతోటి కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. దీనికి ఆద్యం పోస్తున్నారు. దీనికి చంద్రబాబు నాయుడు మద్దతు, ఒకవేళ FCRSకి మద్దతు ఇవ్వాలన్నా తన సీఎం పదవి ఉండదు. కాబట్టే నోరు మెదపకుండా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏది చెప్తే దాన్ని తల్లాడించి, కానీ చంద్రబాబు నాయుడు చేయగలిగే సత్తా ఉంది. ప్రభుత్వ అనంతపురం జిల్లాలో ఆదుకునేటువంటి ధైర్యం ఉండి కూడా కానీ ఏమీ మాట్లాడట్లేదు అంటే తన పదవి ఉంటుందో ఊడుతుందో అనే భయంతో ఏమీ మాట్లాడట్లేదు. కాబట్టి దయచేసి మా అనంతపురాన్ని వరంగా మార్చినటువంటి ఆర్డీటీని పేద ప్రజలందరి తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ చాలా రోజుల నుండి చేస్తున్నటువంటి అన్ని సంఘాలకి అభినందనలు తెలియజేస్తూ, నా పేరు ఓబిలేస్ మాల్మహానాడు జిల్లా అధ్యక్షుడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిసి దళిత జాతుల్ని, వికలాంగుల్ని, వికలాంగుల్ని అందరినీ నాశనం చేసి కేవలం ఓటు రాజకీయం కోసమే లబ్ధి పొందే ప్రయత్నంలో మొత్తం సంస్థని, కులాలని, మతాలని విడదీస్తూ సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి జరగబోయే దినాల్లో ఈ ప్రభుత్వాన్ని నీరు గారకుండా అడ్డుకుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇస్తాను. మీకు అందరికీ హృదయపూర్వక నమస్కారం. జై భీమ్. ఇప్పుడు FCRA తీసుకొచ్చే సత్తా చంద్రబాబు నాయుడుకున్నా ఎందుకు తీసుకురాలేకపోతున్నారు అనుకుంటున్నారు? ఉంది సార్. రాష్ట్రంలో, కేంద్రంలో ఆయనకి ఎన్డీఏలో పొత్తుంది కాబట్టి ఈ దేశంలో అత్యంత సీనియర్ అయినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ప్రభుత్వానికి ఈ విషయంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి పేదలు అనుభవిస్తున్నటువంటి పేదరికము, అభివృద్ధి పట్ల ఆర్డీటీ చిత్తశుద్ధితో పనిచేసింది. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అనుకుంటే ఇది ఖచ్చితంగా 1-2 రోజుల్లోనే FCRAని రెన్యువల్ చేసే అవకాశం ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఖచ్చితంగా ఆయన చొరవ తీసుకొని అనంతపురంలో ఉన్నటువంటి పేద ప్రజలు, బలహీన వర్గాలు, SC, ST, BC, మైనార్టీ వర్గాలు సంక్షేమము బాగుండాలంటే ఈ ప్రజలంతా ఆయనకి అనుకూలంగా మద్దతుగా ఉండి వాళ్ళ యొక్క శ్రేయస్సును కోరితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఇమ్మీడియట్లుగా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ఏదో లెటర్ ఇస్తున్నామంటే కాదు, ఆయన స్వతహాగా వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి మా ప్రాంతంలో, మా యొక్క జిల్లాలో కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాకి పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఖచ్చితంగా మేము కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాము ఎన్డీఏ కూటమిలో. కాబట్టి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఆర్డీటీ అనే సమస్యను రెన్యువల్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు కోరితే వెంటనే కేంద్ర ప్రభుత్వం అమిత్ షా కానీ, నరేంద్ర మోడీ ప్రధాని కానీ, ఇతర కేంద్ర పెద్దలు ఖచ్చితంగా రెన్యువల్ చేసే అవకాశం ఉంది. ఆయన ఖచ్చితంగా చొరవ తీసుకోవాలా ముఖ్యమంత్రిగా. ఎందుకోసమని సీరియస్గా చొరవ తీసుకోవడం మీద భావిస్తున్నారు? ఎందుకంటే ఇప్పటికే లోకేష్తో చాలాసార్లు ఆర్డీటీ సంస్థ ప్రతినిధులు మాట్లాడారు. అమిత్ షాని కూడా ఇక్కడున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిశారు కదా. చంద్రబాబు నాయుడు స్వయంగా ఢిల్లీకి వెళ్ళి ఎందుకు ప్రధానమంత్రికి లేఖ ఇవ్వడం కానీ, ఈ ఇష్యూని సాల్వ్ చేయడం కానీ చేయడం లేదు? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు పదే లెటర్ కూడా ఇచ్చాము. త్వరలోనే కొత్త రెన్యువల్ నంబర్ వస్తుందని చెప్తున్నారు, కానీ ఆ నంబరు ఇంతవరకు రావట్లేదు. మాకు ఎందుకో అనుమానం వస్తూ ఉంది. ఆ అనుమానం రాకుండా రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి నారా లోకేష్ గారు కానీ ప్రజలకి ఆర్డీటీకి సంబంధించిన అభిమాన సంఘాలు కానీ అన్నిటికి కూడా అనుమానం రాకుండా మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈరోజే ప్రకటన ఇప్పించాలా. ఈరోజే ప్రకటన ఇప్పిస్తే మేము శాంతియుతంగా అందరూ కూడా మా ముఖ్యమంత్రి అని జేజేలు కొడతాం. లేదంటే మాత్రం వ్యతిరేకించేదానికి అనుకూలాలు ఇదవుతున్నాయని చెప్పనేసి చేస్తున్నాం. రైట్. మొత్తం మీద అయితే
పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే సేవ్ ఆర్డీటీ అంటే నినాదాలు చేస్తున్నారు. మరోవైపున ముఖ్యమంత్రి చంద్రబాబు పైన పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడు, అదేవిధంగా టీడీపీ కూటమి పెద్దలు ఖచ్చితంగా ఢిల్లీకి వెళ్లాల్సిందే. కేంద్రంతో సంప్రదింపులు జరిపి వెంటనే అనంతపురం కేంద్రంగా నిస్వార్థంగా సేవలు అందిస్తున్నటువంటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్టుకు ఎఫ్సిఆర్ఏని పునరుద్ధరించి యథావిధిగా కార్యకలాపాలు జరిపేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో శ్రీనివాస్ శివాడి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.